call Leena Pannada onto the stage. ఇప్పుడు చేసేది మన మునగాకుతో పరాఠా. మునగాకు పరాఠా. సో అసలు చూస్తుంటే నువ్వు ఎన్నోసార్లు ఈ రెసిపీ ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేసి ఇది ఒక సూపర్ హిట్ రెసిపీ లాగా అనిపిస్తుంది. 100% నో డౌట్ అబౌట్ ఇట్. సో విమెన్స్ డే అప్పుడు ఒక ఆంటీ, షీఈస్ అరౌండ్ 70 years, ఆ ఆంటీ మన నెమలేకి నేర్పిన నడక ఇది దానికి పర్ఫామ్ చేశారు. సో ఎవ్రీ వన్ వాస్ క్లాపింగ్ అనమాట. ఆ ఏజ్లో ఆవిడకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ వచ్చి పార్టిసిపేట్ చేశారు. సో మనం కూడా ఆ ఏజ్లో ఉన్నప్పుడు కూడా మనం పార్టిసిపేట్ చేయాలి, డాన్స్ చేయాలి, యాంకరింగ్ చేస్తూ ఉండాలి. సో బేసికల్ గా నీ ప్యాషన్ ఏంటి అసలు? అందరూ సంతోషంగా, నేను సంతోషంగా ఉండడం కాదు, నా చుట్టూ వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి, అలాగే లేడీస్ అందరూ అందంగా ఉండాలి. మీరేమన్నా నార్త్ ఇండియనా? పక్కా సౌత్ ఇండియన్, కానీ నన్ను చూసి అంతా నార్త్ ఇండియన్ అనుకుంటాను. వెరీ వెరీ గుడ్. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి అండ్ యూ లవ్ దిస్. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైరల్ వంటలు. అసలు హెల్త్కి మంచిది అనంటే టక్కున ఫాలో అయిపోయే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఫస్ట్ కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఆ బ్యాచ్లో నేను కూడా ఉంటాను కాబట్టి, మా ఫ్యామిలీ కూడా ఉంటుంది కాబట్టి. ఇంతకీ హెల్త్కి అనంటే ఇప్పుడు మేము చూపించబోయేది స్కిన్కి మంచిది, కళ్ళకి మంచిది, థైరాయిడ్ వాళ్ళకి మంచిది, డయాబెటిక్ వాళ్ళకి మంచిది, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మంచిది, ఇలా చెప్పుకుంటూ పోతే ఓవరాల్గా చాలా 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 హెల్త్కి మంచి రెసిపీ చూపించబోతున్నాము. ఒంటికి మంచిది మనం తింటున్నాము అన్న వెంటనే అబ్బా అసలు ఆ ఫీలింగే చాలా చేసేస్తున్నాం మన హెల్త్ కోసం అని అనిపిస్తూ ఉంటుంది కదా. మీరు అదే ఫీలింగ్లో ఎంజాయ్ చేస్తుండండి. మీన్వైల్ ఇవాళ మన గెస్ట్ని పిలిచేస్తాను. షీ ఈజ్ లీనా పన్నాడా. నాతో పాటు యాంకరింగ్ చేస్తూ సరదాగా చక్కగా మాటలు చెప్పేస్తూ భలే ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఈరోజు తన చేతి వంటను కూడా నేను టేస్ట్ చేసేస్తాను అనమాట. సో లెట్ మీ కాల్ లీనా పన్నాడా ఆన్ టు ది స్టేజ్. సో బిగ్ బాస్ తర్వాత ఈ రోజు మిమ్మల్ని లైవ్ లో చూస్తున్నాను అనమాట. అదే అనుకుంటున్నా నేను. ఒక యాంకర్ మాట్లాడుతూ వంట చేస్తేనే మనకు అరగంట సరిపోదు. ఇద్దరు యాంకర్లు ఒకే ఫ్రేమ్ మీద ఉంటే మాటలే ఉంటాయా, వంటలు ఏమైనా ఉంటాయా? ట్రై చేస్తాను. సరే, మరి నేను హెల్త్ కి చాలా మంచిది అని ఊరించాను మా వాళ్ళకి. హెల్త్ కి అంత మంచిది ఏం చూపించబోతున్నాను ఇవాళ? సో ఎనీ గెసెస్? ఇట్స్ అ లీఫీ వెజిటబుల్. సో ఏదై ఉంటుంది? లీఫీ వెజిటబుల్. నాకు నువ్వు ఇచ్చిన ఇంట్రొడక్షన్ ప్రకారం డయాబెటీస్ కి, స్కిన్ కి, కంటికి ఇన్ని చెప్పావు కాబట్టి మోరింగా లీవ్స్. మునగాకు. ఎస్, మునగాకు అంటే ఇట్స్ సూపర్ ఫుడ్. అండ్ యు నో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఇది చాలా ఫేవరెట్. మీరు వైరల్ వంటలు ఎలాగైతే మీరు టైటిల్ పెట్టారో ఇట్స్ చాలా బాగుంది. ఆ వైరల్ వంటలు చూడంగానే, అది వినంగానే మనం కూడా ప్రోగ్రామ్కి వస్తాం, నాకు కాల్ రాగానే వచ్చేస్తాను అనిపించింది. సో ఆ వైరల్ వంటలు ఇది చాలా వైరల్ అయింది అనమాట. సో ఇట్స్ సూపర్ ఫుడ్. మునక్కాయలో ఉన్నవి అసలు లేదంటూ ఏం లేదు. దట్ ఇస్ వై ఇట్స్ కాల్ సూపర్ ఫుడ్. సో మీరు అన్ని లిస్ట్ చెప్పేశారు, సో ఇంకా చెప్పడానికి లేదు. ఇది ఆస్మా పేషెంట్ కూడా చాలా మంచిది. అండ్ ఇట్ ప్రివెంట్స్ క్యాన్సర్ ఆల్సో. సో అన్నిటికీ చాలా మంచిది. అండ్ ఇట్ క్విక్గా అయిపోతుంది. మన బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, మన పిల్లల టిఫిన్ బాక్స్కి, మన ఆఫీస్ కూడా క్యారీ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం మునగాకుతో? సో ఫస్ట్ మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మనకు రెడీగా ఉంది. మునగాకు మనం ఇప్పుడు చేసేది మన మునగాకుతో పరాఠా. మునగాకు పరాఠా. వావ్, సూపర్ ఫుడ్ పరాఠా, సర్వరోగ నివారణి అని చెప్పొచ్చు అనమాట మునగాకును మనం. రైట్, సో చెప్పేసి ఏమేమి కావాలి? సో దీనికి మనం ఫస్ట్ చక్కగా మునగాకు తీసుకొని కడిగి పెట్టేసుకోవాలి. సో మనకు దీనికి కావాల్సింది కొద్దిగా ఆవు నెయ్యి, అలాగే మనకు రెగ్యులర్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు, అండ్ పసుపు అండ్ కారం. లేదు మనకు కారం వద్దంటే మనం మిర్చి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ కూడా తీసుకోవచ్చు అనమాట. కాదు, ఆవు నెయ్యి ఎందుకు తీసుకుంటున్నాము? నార్మల్ నెయ్యి తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. అంటే మునగాకు హెల్త్ కాబట్టి, ఆవు నెయ్యి ఒంటికి మంచిది కాబట్టి ఆ రకంగా కలిపింది అనమాట. మోస్ట్లీ నేను ఆవు నెయ్యి ఎక్కువ వాడతాను. సో
సో కొన్ని దానికి స్వీట్స్ కూడా ఆవు నెయ్యి వేస్తే ఎక్కువ వెగటు ఒకలాగా ఉంటుంది నెయ్యి మన స్వీట్స్. సో ఆవు నెయ్యి వాడతాను కాబట్టి నేను ఆవు నెయ్యి తీసుకున్నాను. మీకు కావాలంటే మీరు రెగ్యులర్ నెయ్యి కూడా వాడుకోవచ్చు. ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ యువర్ చాయిస్. సో మునగాకుతో మనం ఏంటంటే మనం డిఫరెంట్ పప్పు చూసుంటారు, పచ్చడి కూడా చేస్తారు, రోటి పచ్చడి. ఎస్, రోటి పచ్చడి. కానీ పరాటా అనేది అంటే ఎవరికైతే మునగాకు అస్సలు ఇష్టం ఉంటుందో, పిల్లలకి అయితే మునగాక అని తెలియదు అనమాట. మనం టేస్ట్ చేసిన తర్వాత దీంట్లో మునగాకు వేసామని మీకే డౌట్ వస్తుంది. సో అలా తిన్నాక అదే డౌట్ నిజమా కాదా అన్నది మీకు క్లారిటీ ఇస్తాను. మనం స్టార్ట్ చేసేది. ఓకే, లెట్స్ స్టార్ట్. సో దీప్తి ఫస్ట్ మనం గోధుమ పిండి వేసేసుకుందాం. సో గోధుమ పిండి తర్వాత మనం ఆల్రెడీ మనం చాప్ చేసి పెట్టుకున్న మునగాకు. సో ఇది కూడా వేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం క్యారెట్. అంత మునగాకు వేస్తుంది, మళ్ళీ అసలు మునగాకు ఫ్లేవరే రాదంటది. లేదు అసలు మీకు తెలీదు. ఓకే, అలా ఉంటుంది. సో కొద్దిగా మనం క్యారెట్ ఎందుకంటే ఎక్కువ క్యారెట్ వేస్తే మరి క్యారెట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది, నాకు అది వద్దు. సో దెన్ విల్ టేక్ ఇదేంటంటే బైండింగ్ కోసం మనం శనగపిండి కూడా తీసుకుంటాం. రైట్. సో కొద్దిగా శనగపిండి అనమాట, చాలా కొద్దిగా శనగపిండి, హార్డ్లీ 1-2 స్పూన్స్ మాక్సిమం. ఒక స్పూన్ ఇవ్వండి. సో ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్లేవర్ కోసం తీసుకుందాం. ఓకేనా? జింజర్ గార్లిక్ పేస్ట్ ఆప్షనల్. అది మీకు వద్దంటే మీరు యూ కెన్ అవాయిడ్ ఇట్. yes. సో ఇప్పుడు మనం దీంట్లో రుచికి తగినట్టు సాల్ట్ వేసుకుందాం. సో హిమాలయన్ పింక్ సాల్ట్ ఇప్పుడు అందరు వాడుతున్నారు. సో మీరు కానీ అది వాడితే అది కూడా వేసుకోవచ్చు అనమాట. అలాగే మనం టర్మరిక్. సో ఏ వంట చేసినా టర్మరిక్ మనం మ్యాక్సిమం వాడితే చాలా మంచిది. అండ్ అలాగే కారానికి తగినంత కారం, ఉప్పు కారం as per your requirements. సో మన లాస్ట్ ఇంగ్రీడియంట్ వేసేద్దాం. దీప్తి, దట్స్ గరం మసాలా. గరం మసాలా వేస్తే ఏమవుతుందో చెప్పండి. ఏంటి? గరం మసాలా వేస్తే ఏమవుతుంది ఎనీ రెసిపీలో? ఇట్ ఎన్హాన్సెస్ ద ఫ్లేవర్. ఓకే, సో ఇవన్నీ వేసిన తర్వాత మనం ఒకసారి చక్కగా కలిపేసుకుందాం. అండ్ ఈ టైంలో మనం ఏం చేద్దామంటే నూనె వేద్దాం. మనం నెయ్యి దేనికంటే మనం కాల్చడానికి. సో ఇప్పుడే నూనె వేయాలి, అదే అనమాట. యాక్చువల్లీ నార్మల్ చపాతీలు పరాఠాలు చేసినప్పుడు కొంచెం వేడి చేసిన నీళ్లు కలిపితే మెత్తగా వస్తాయి అంటారు. దీనికి అవసరం లేదు. కావాలంటే మనం కొద్దిగా పాలు కలుపుకోవచ్చు, లేకపోతే పెరుగు కూడా వేసుకోవచ్చు. చపాతీలు మెత్తగా వస్తాయని చెప్తారు. మా అత్తగారు ఎప్పుడు ఇదే మాట చెప్తారు. సో పరాఠా చేసినప్పుడు మనం మునగాకు కానీ లేకుండా ఉండి మామూలుగా మనం చేస్తాం కదా, చపాతీ కానీ పుల్కాలు కానీ వేసినప్పుడు మీరు పెరుగు కానీ పాలు కానీ మనం వేస్తే చక్కగా మృదువుగా బాగా వస్తాయి అన్నమాట, సాఫ్ట్ గా. ఓకే, యాక్చువల్లీ ఈ మునగాకుని మనం ముందర ఫ్రై చేసుకోలేదు, ఏం చేయలేదు కదా, పచ్చితనం ఉండదా ఆకులో? తింటే అస్సలు ఉండదు. ఏమిటో చాలా ఊరిస్తుంది, ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. సో తిన్నా. నౌ ఇట్స్ టైమ్ టు మన చెయ్యి పెడితే గానీ లీనా ఫ్లేవర్ రావాలంటే, ఆ రుచి రావాలంటే చెయ్యి పడాల్సిందే కదా. సో మనకు స్పూన్లు ఇంకా అవసరం లేదు, పక్కన పెట్టేద్దాం. సో కలపడానికి ఓకే, కానీ పెనం మీద అయితే మనం చేయబెట్టలేం కదా. తెలుసా, మా నాన్నమ్మ అయితే అసలు గెరిటెతో కాల్చదు, ఇట్లా చేత్తోనే కాల్చేస్తుంటారు. ఇంకా చాలా మంది మీళ్లలో కూడా, మా మదర్ కానీ మా అత్తగారు కానీ వీళ్ళెవరు గెరిటెలు పట్టుకోరు, చేత్తో ఇట్లా ఎక్స్పీరియన్స్. మన అసలు నేను ఇంట్లో ఏమైందంటే పుల్కాలు చేసినప్పుడు నాకు చిమ్టా ఎక్కడుందో కనపడలేదు, టైం అయిపోతుంది, అలా అలా అలా. ఎగ్జాక్ట్లీ, నాకు అనిపిస్తుంటుంది సాయిబాబా లాగా మరిగే ఇట్లాగా చేతులు పెట్టి బయటికి తీసేస్తారేమో మన అమ్మలు అమ్మమ్మలు ఛాన్స్ ఇస్తే అని అనిపిస్తుంది. నాకు అదే గుర్తొచ్చింది, ఆ మూవీ షిరిడి సాయిబాబా మహత్యం. ఓకే, సో ఇది రెడీ అయిపోతుంది. మనం చక్కగా పిండికి వాటర్ వేసేసుకొని మనం ఇది ఒక 10 minutes నానితే బాగుంటుంది. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవచ్చు, లేతే అలా జస్ట్ అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. రైట్. సో అసలు చూస్తుంటే నువ్వు ఎన్నో సార్లు ఈ రెసిపీ ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేసి ఇది ఒక సూపర్ హిట్ రెసిపీ లాగా అనిపిస్తుంది. 100%, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఏదైనా ఒక టిప్ చెప్పు, ఇది బాగా కుదరాలంటే. అంటే కుదరడం కంటే నేను హెల్త్ గురించి ఎక్కువ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు మన నువ్వులు చలికాలం వచ్చేసి, సో నువ్వులు ఇట్స్ వెరీ గుడ్ ఫర్ మన ఇమ్యూనిటీకి కానీ లేకపోతే బోన్ స్ట్రెంత్ ని కానీ చాలా మంచిది. కాల్షియం కూడా చాలా ఉంది. సో ముఖ్యంగా లేడీస్ చాలా తినాలి, ఎదిగే పిల్లలు చాలా తినాలి. ఇప్పుడు మనం పరాటా చేసాం కదా, దీంట్లో ఆల్రెడీ మనం ఎప్పుడు మన రోస్టెడ్ నువ్వులు ఇంట్లో పెట్టేసుకుంటే ఒక స్పూన్ దీంట్లో వేసేసుకోవచ్చు. అండ్ ఆల్సో టేస్టీగా కూడా ఉంటుంది, టెక్స్చర్ కూడా చూడడానికి నువ్వులుగా చాలా బాగుంటుంది. సో ఎప్పుడు మన చలికాలం ఏం చేయాలంటే నువ్వుపప్పు కూరలు అవన్నీ చేస్తారు కదా, సో అవన్నీ ఎక్కువ మనం చేస్తూ ఉండాలి. అండ్ చిక్కీ కూడా పల్లీలు నువ్వులు, ఆ చిక్కీ మనం ఎక్కువ తింటే చాలా మంచిది. సో ఎక్కువ మీరు ఏం చేయాలంటే నవంబర్ డిసెంబర్ జాన్లో నువ్వులు వాడండి. ఇప్పుడు ఈ మధ్య జనాలకి అవేర్నెస్ ఎక్కువ పెరిగిపోయి నేను గమనించింది నల్ల నువ్వులతో కూడా, నల్ల నువ్వులు బెల్లం పాకంతో కూడా చేస్తున్నారు. ఒకప్పుడు నల్ల నువ్వులు అంటే ఓన్లీ శనీశ్వరుడికి మాత్రమే వేసేవాళ్ళని అనుకుంటారు, బట్ తెల్ల నువ్వుల కన్నా కాల్షియం కంటెంట్ అండ్ ఆల్సో ఐరన్ కంటెంట్ నల్ల నువ్వుల్లో ఎక్కువగా ఉంటాయి. సో డెఫినెట్లీ
నల్ల నువ్వులు కాన్సెప్ట్ మీరు అసలు ఇది ఓన్లీ రిచువల్స్ కే వాడతారు అన్నది పక్కన పెట్టేసేసి మీ డైట్ లో కూడా వాడుకోవచ్చు. అండ్ వెరీ గుడ్. మనం మురుకులు జంతికలు ఏదైతే చేస్తాం దాంట్లో కూడా నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు అనమాట. నువ్వులు అనేది మనం రోజు తీసుకుంటే చాలా మంచిది. సో పిండి రెడీ అయిపోయింది. ఇది కావాలంటే ఒక 15 minutes మనం పక్కన పెట్టేసి మనం విల్ స్టార్ట్. ఓకే ఫైన్ షూర్. సో నాకు చపాతీ పీట కర్ర అవన్నీ ఇచ్చేసేయండి. విల్ స్టార్ట్ చేద్దామా దీప్తి? ఎస్. అది స్టార్ట్ చేస్తూ అంటే పరాటా చేస్తూ నాకు చెప్పు లీనా, హౌ డు యూ హ్యాండిల్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ యువర్ పర్సనల్ లైఫ్? రెండు బ్యాలెన్స్ చేస్తాను దీప్తి. సో మా మేము ఉండేది ఒక గేటెడ్ కమ్యూనిటీ, చాలా పెద్ద కమ్యూనిటీ. అండ్ యాక్టివిటీస్ అన్ని చాలా బాగా జరుగుతాయి. ఇంకా నన్ను ఎక్కడైతే లీనా ఉందో ఇంకా అక్కడ సందడే అని చెప్పొచ్చు. సో 6 years గా, అంటే మేము ఉండేది 8 years, బట్ 6 years గా ఐఎమ్ ద ఇన్ఛార్జ్ అనమాట. సో కల్చరల్ యాక్టివిటీస్ అంతా నేనే చూసుకుంటాను కమ్యూనిటీలో. మాది ఏంటంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడిలో నిత్య కళ్యాణం పత్రిక తోరణం అంటారు కదా, అలా మా కమ్యూనిటీ కూడా వెళ్ళిపోతుంది. సో ప్రతి కాబట్టి ఎస్, అంటే నేను ఒకసారి లేకుండా ఉంటే మాత్రం అక్కడ గోలగోల జరిగిపోతుంది. అంటే ఎవరు మాట వినట్లేదు. అలా నేను మైక్ పెట్టుకున్నా అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ సైలెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఈవెంట్ చాలా బాగా చేస్తాం. జనవరి నుంచి మన డిసెంబర్ వరకు పండగలు కానీ పబ్బాలు కానీ ఏది ఉన్నా అది, ఉగాది నుంచి అన్ని బాగా చేస్తాము. సో బేసికల్ గా నీ ప్యాషన్ ఏంటి అసలు? అందరూ సంతోషంగా, నేను సంతోషంగా ఉండడం కాదు, నా చుట్టూ వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. అలాగే లేడీస్ అందరూ అందంగా ఉండాలి. యాక్చువల్లీ సొసైటీ బాగున్నప్పుడే మనం కూడా బాగుంటాం. చాలా మంది ఆ కనెక్షన్ మిస్ అవుతూ ఉంటారు. ఎస్. అండ్ ఇప్పుడు మనకి చక్కగా మనం రెగ్యులర్ గా చేసుకుంటాం కదా, సో ఇలా అన్ని చేసేసుకొని, సో దీన్ని ఒకసారి అలా అనేసి ఒక ట్యాప్ చేసి మన పొడి పిండిలో చక్కగా వేసేసుకొని మనం దీన్ని చేసుకుంటాం. సో పరాటా అంటే మీరు ఎలా చేస్తారు దీప్తి మీ ఇంట్లో? మా ఇంట్లో యూజువల్ గా ఒక చపాతీ లాగా చేసేసి దాన్ని మళ్ళీ రోల్ చేసేసి ఆ ఎండ్ కలిపేసేసి దెన్ విల్ డూ ఇట్ అగైన్, సో దట్ పొరలుగా వచ్చేస్తుంది. నువ్వు ఎలా చేస్తావు? ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తానంటే కొంచెం ఇంకా పొరలు బాగా లేయర్స్ రావాలంటే లచ్చా పరాటా అంటారు కదా, సో మనం ఏం చేయొచ్చు అంటే నార్మల్ చపాతీలో అయితే మేము ట్రయాంగిల్ లాగా కూడా ఫోల్డ్ చేసి అలా కూడా చేయొచ్చు. సో మనం ఏం చేద్దామంటే దీనిలో కొంచెం కట్స్ ఇచ్చేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇలా పరాటా చేసేసుకొని దీనిపైన పొడి పిండి వేసి దీన్ని రోల్ చేసేసి ఎగ్జాక్ట్లీ రోల్ చేసేసి మళ్ళీ దీన్ని ఒక స్లిట్ చేద్దాం. కరెక్ట్. సో ఇక్కడ మన నైఫ్ తో స్లిట్ చేద్దాం అన్నమాట. సో ఈ స్లిట్ చేయగానే మీకు ఇలా పొరల్లాగా లోపల ఉంటుంది కదా, సో ఈ రెండు మనం ఓపెన్ చేసేసి దెన్ మనం ఇలా రోల్ చేసి అక్కడ మళ్ళీ కొంచెం పిండి కలపాల్సి వస్తుంది కదా. సో ఇలా పెట్టేస్తే ఏమంటుందంటే మనకు లేయర్ గా చాలా బాగుంటుంది. అండ్ లేట్ గా తిని మన ఆఫీస్ లో కానీ మన లంచ్ బాక్స్ లో కానీ ఇచ్చినప్పుడు కూడా చక్కగా ఉంటుంది అన్నమాట. రైట్. సో పెనం వేడైందా చూడండి దీప్తి. యా ఎప్పుడెప్పుడు పరాటా వస్తుందా అని వెయిట్ చేస్తాను. సో ఇది కూడా కొంచెం లైట్ గా మనం చేయాలి, లైట్ గానే వత్తాలి. పొరలుగా కావాలి అని అనుకున్నప్పుడు బల ప్రయోగం చేస్తే చపాతీ ఫ్లాట్ అయిపోతుంది, ఇస్త్రీ పెట్టి తొరిగితే ఎలా అయితే అయిపోతుందో అలాగా. సో పైనే పల్చగా వత్తాలి, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. సో సైజ్ ఇట్ డిపెండ్స్. అంటే మనకు నార్త్ లో మీరు చూసుకుంటే వాళ్ళు చిన్నగా చేస్తారు, ఒక్కొక్కసారి పెద్దగా, మన ఇష్టం అనమాట. సో మన బాక్స్ లో పెట్టాలంటే ఈ సైజ్ ఉంటే చాలు కదా. సో మన ఇంట్లో క్యాసరోల్ అనుకోండి, ఆ సైజ్ ప్రకారం నేను చేసుకుంటాను అకార్డింగ్ టు మనకు. చెప్పాలి అని అంటే పెద్ద పెద్ద పరాటాలు చేయడం కన్నా చిన్నవి చేయడమే సులభం, ఈజీ కూడా. సో చక్కగా మనకు చూడండి మునగా కూడా ఎంత బాగా కనపడుతుంది కదా. సో ఇది రెడీ అయిపోయింది. మనం ఇంకొకటి చేసేస్తాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిగా మనం ఫస్ట్ నెయ్యి వేసేయాలి. సో టిప్ అదే చెప్తున్నాం, తర్వాత వేయకూడదు. సో ఫస్ట్ నెయ్యి వేసేస్తే బాగుంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటో నేను చెప్పాను కదా, మా కమ్యూనిటీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 years బేబీ నుంచి బాయ్ నుంచి 8 years వరకు పార్టిసిపేట్ చేస్తారు కల్చరల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు. సో విమెన్స్ డే అప్పుడంతా ఏంటంటే ఒక ఆంటీ పాపం చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో అంటే ఏంటంటే మ్యూజిక్ నేర్చుకోవద్దు, డాన్స్ నేర్చుకోకూడదు అని ఉండేది కదా. సో వాళ్ళకందరికి అలా ఉండిపోతుంది మనసులో వాళ్ళ కోరిక. సో ఆ కోరికలన్నీ బయటకు తెస్తున్నాను అనమాట నేను. సో ఏదైనా ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడానికి ఏజ్ ఇస్ నాట్ అ మ్యాటర్ ఎట్ ఆల్ అని నువ్వు జనాల్ని మోటివేట్ చేసి వాళ్ళకి ఏం నేర్చుకోవాలనుందో వాళ్ళని నేర్పించుకునేలాగా చేస్తున్నావు. వాళ్ళకి పాట పాడాలని ఉంటుంది, కానీ బికాస్ ఆఫ్ అవి మనం ఇప్పుడు పాడితే ఏం బాగుంటుంది అలాంటి వాళ్ళని ముందు తీసుకొని వచ్చి వాళ్ళకి మైక్ ఇస్తే అయ్యో నేను పాడను షైగా ఫీల్ అయ్యే వాళ్ళ ఆంటీ ఇప్పుడు ఎలాగంటే వాలంటరీగా ఏదైనా ప్రోగ్రామ్ వస్తే ఫస్ట్ వాళ్ళు నాకు వాట్సాప్ పెడతారు, ఐఎమ్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఫర్ సింగింగ్. సో అయితే నువ్వు కూడా రఘు కుంచే గారు లాగానో లేకపోతే కొత్త కొత్త ఆర్టిస్టులకి టాలెంట్ ఇస్తూ ఉంటారు కదా, ఛాన్స్ ఇస్తూ ఉంటారు కదా, అలా వాళ్ళలో ఉన్న స్కిల్ ని మొత్తం బయటకు తీసుకొస్తున్నావు అనమాట మీ కమ్యూనిటీలో. ఎస్. సో విమెన్స్ డే అప్పుడు ఒక ఆంటీ, షీఈస్ అరౌండ్ 70 years, ఆ ఆంటీ మన నెమలేకి నేర్పిన నడక ఇది దానికి పర్ఫామ్ చేశారు.
సో ఎవ్రీవన్ వాస్ క్లాపింగ్ అనమాట. ఆ ఏజ్లో ఆవిడకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ వచ్చి పార్టిసిపేట్ చేశారు. సో మనం కూడా ఆ ఏజ్లో ఉన్నప్పుడు కూడా మనం పార్టిసిపేట్ చేయాలి, డాన్స్ చేయాలి, యాంకరింగ్ చేస్తూ ఉండాలి. అయితే లేదా మిగతా వాళ్ళు చూడకపోయినా కూడా వేరే వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. బేసికల్గా అది మనలో ఉన్న ఆ మొహమాటాలని మనమే ఆపేసేసుకుంటూ బయటికి రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, అట్లా అంతా ఉండకూడదు. ప్రాబబల్లీ ఒక మంచి హెల్పింగ్ హ్యాండ్ కోసం మీరు కూడా వెయిట్ చేస్తున్నారేమో. మీరు ట్రై చేయండి, డెఫినెట్లీ మీరు అనుకున్న వాళ్ళు మీరు కూడా చేయగలరు. ఎస్, So వేడి వేడి మునగాకు పరాటా is ready to taste. Are you ready, Dikti? అబ్సల్యూట్లీ వెయిటింగ్. ఇన్ ఫ్యాక్ట్ Yes. స్టవ్ కట్టేద్దాం. ఆగండి, జాగ్రత్త చెయ్యి. ఎంత బాగుందో, ఇంకేమాత్రం వెయిట్ చేయట్లేదు నేను. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు టేస్ట్ ఇట్. ఈ మొత్తం 3 నాకే, మరి నీకు లేవేంటి? అయ్యో, మీరు 2 తిని 1 నాకు ఇవ్వండి అనుకుంటున్నావా? అస్సలు 3 నాకే కాబట్టి. సో దీనికి నంచుకోవడానికి ఏంటని మీరు ఏం అడగలేదు. నంచుకోవడానికి ఈజ్ అబ్సల్యూట్లీ ఆప్షనల్ బికాస్ పరాఠా కాబట్టి. బట్ అదర్వైజ్ ఆల్సో నేను ఎట్లా అనుకుంటున్నానంటే, ఇందులో సాల్ట్, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మునగాకు, క్యారెట్, ఎన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత నంచుకోవడానికి వేరేది సైడ్ డిష్ లేకపోయినా సరే ఇట్ ఈస్ ఫైన్. దీంతోనే చాలా టేస్టీగా ఉంటుందని నా నమ్మకం. అబ్సల్యూట్లీ. అండ్ పెరుగు పచ్చడి క్వాలిటీ మీరు నంచుకోవచ్చు. ఆవకాయ మన ఇంట్లో ఉంటుంది, పికల్స్ ఏదైనా నంచుకోవచ్చు. మీరు ఏమన్నా నార్త్ ఇండియనా? పక్కా సౌత్ ఇండియన్, కానీ నన్ను చూసి అంతా నార్త్ ఇండియన్ అనుకుంటారు. కాదు, ఈ టేస్ట్ చూస్తే నార్త్ ఇండియన్ ఫ్యామిలీలో పుట్టి పెరిగి పరాటాలు అసలు ఒక రేంజ్ గా చేసినట్టు అనిపించింది, అందుకని అడిగాను. నిజంగానా? చాలా 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 టేస్టీగా ఉంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్, మనం శనగపిండి యాడ్ చేసినా సరే గోధుమ పిండిలో చాలా మెత్తగా వచ్చాయి. అండ్ నిజంగానే తను చెప్పినట్లుగా మునగాకు టేస్ట్ తెలియట్లేదు. వెరీ వెరీ గుడ్. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి అండ్ యూ లవ్ దిస్. ఈజీగా హెల్తీగా అయిపోయే ఈ రెసిపీ చూసిన తర్వాత మీకు నేను పర్సనల్గా ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు వైరల్ వంటలు మన ఎపిసోడ్లో నాన్ వెజ్ వంటకాలు చూసాం, డెజర్ట్ రెసిపీస్ చూసాం, హెల్దీ రెసిపీస్ చూసాం, క్విక్ రెసిపీస్ చూసాం. ఇలా అన్ని రకాల రెసిపీస్ని ట్రై చేస్తున్నాం కదా. ఆల్రెడీ వైరల్ అయ్యి సక్సెస్ఫుల్గా ఉన్న వంటల్ని మీ ముందుకు ప్రజెంట్ చేస్తున్నాం కదా. ఇంతకీ మన వైరల్ వంటలు ప్రోగ్రాంలో మీరేం చూడాలనుకుంటున్నారు? మీరు ఏం చేయడంలో చాలా బాగా ఎక్స్పర్ట్స్? కింద కామెంట్ చేయండి. సో దట్ మీ దగ్గర నుంచి రెసిపీస్ తెలుసుకొని మిగిలిన ఆడియన్స్కి కూడా హెల్ప్ చేస్తే డెఫినెట్లీ మనందరం మంచి మంచి కుక్స్గా ఎక్స్పర్టైజ్ తెచ్చుకోవచ్చు. ఇది ఇవాల్టి వైరల్ వంటకం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక వైరల్ వంటకంతో మిమ్మల్ని అందరినీ నోరూరింపచేస్తూ మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ కుకింగ్. నమస్తే. Thank you so much for inviting me here. Thank you. Anchor saree courtesy from Sri Maghwa Boutique, Vijayawada. Instagram page details తో పాటు ఫోన్ నంబర్ కూడా అందిస్తున్నాము. సో check their collections out.